హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో హెల్తీగా రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల వరకు రాగులను తీసుకున్నాను. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాసు ఉద్దిపప్పును తీసుకోవాలి. ఉద్దిపప్పును తీసుకొని నీళ్ళు వేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, రాగులని ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మెంతులను కూడా వేసి నీళ్లు పోసి 6 ఇంకా 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూడండి, రాగులు బాగా నానినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న రాగులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని నైట్ అంతా పులవనివ్వాలి. తర్వాత మార్నింగ్ కొంచెం సాల్టు, వంట సోడా వేసుకొని బాగా కలిపి, చూడండి, మనం మామూలుగా దోశ వేసుకుంటాం కదా, అదేవిధంగా పిండి తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, మామూలుగా మనం దోశ వేసుకున్నట్టే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్. నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.